అందరికీ నమస్తే మామ. అందరూ ఎలా ఉన్నారు? మనం ఈరోజు అయితే సురేంద్రపూర్కి అయితే వచ్చామన్నమాట. ఇక్కడ మహాభారతంకి సంబంధించిన అన్ని సన్నివేశాలు అయితే ఇక్కడైతే కనిపిస్తాయంట. మనం ఎంట్రీ చూసుకుంటే ఈ విధంగా అయితే కనిపిస్తుంది మనకు. సో ముందు శ్రీ ఆంజనేయ స్వామి వారి పెద్ద విగ్రహం అయితే కనిపిస్తుంది మనకు. సో ఇక్కడ నైట్ టైం అయింది నేను ఇక్కడ వచ్చేసరికి అయితే. సో అన్నీ క్లోజ్ చేశారంట. సో ఇక్కడ మామూలుగా చూసుకొని ఇక్కడ వెళ్ళిపోదామండి. ఇంకా మనం నెక్స్ట్ వచ్చేసరికి స్వర్ణగిరి, మన తమ్నేల్ కూడా చూశారు కదా, స్వర్ణగిరి కోసం అయితే ఎదురు చూస్తారని అర్థమవుతుంది. సో మనం స్వర్ణగిరికి అయితే వచ్చామన్నమాట. నైట్ చూసుకుంటే ఈ విధంగా అయితే కనిపిస్తుంది మనకు. నైట్ చూడడానికి మాత్రం మామూలుగా లేదనమాట. ఒక బంగారు కొండలాగైతే మెరుస్తూ కనిపిస్తుంది మనకు ఆ లైటింగ్స్లో కూడా. సో మనమైతే హైదరాబాద్ నుంచి వరంగల్ వెళ్ళే హైవే రోడ్లో నుంచి మనం ఇటైతే రావచ్చు అనమాట. మనకు ఎంట్రీలో చూసుకుంటే టెంపుల్కి ముందు ఈ విధంగా అయితే కనిపిస్తుంది మనకు. ఆ రూట్లు కూడా చాలా బాగుంటాయి. లోపలికి వెళ్ళే మనం వెళ్తాం కదా, లోపలైతే ఈ విధంగా ఉంటుందన్నమాట. సో మనం దూరం నుంచి కూడా చూసుకోవచ్చు టెంపుల్ని ఎలా కనిపిస్తుందో. సూపర్ అయితే ఉంది. ఎంత అన్న? 20 రూపీసా? కార్కి 50 రూపీస్. సో మనకు అక్కడైతే 2 వీలర్కి అయితే 20 తీసుకుంటారు, ఇంకా కార్కి అయితే 50 రూపీస్ అయితే తీసుకుంటారు. మనకు పార్కింగ్ ప్లేస్ కూడా చూసుకోవచ్చు మనం. ఈ విధంగా అయితే కనిపిస్తుంది మనకు. ఇక్కడ పార్కింగ్ చేసేసి మనమైతే కొంచెం టెంపుల్ లోపలికి అయితే వెళ్ళిపోదాం. ఇంకా ఇక్కడ కింద నుంచి చూస్తే టెంపుల్ ఈ విధంగా కనిపిస్తుంది. ఇంకా రథం పైన శ్రీ మహావిష్ణువుది ఒక విగ్రహం అయితే కనిపిస్తుంది మనకు. పైన లైటింగ్స్ కూడా వేశారు. ఎంట్రీ దగ్గర అయితే ఉంటుందన్నమాట ఇది. మనం అలా కొంచెం ముందుకెళ్తే మనకు స్వామివారి పాదాలు అయితే 4-5 అడుగుల అంత బారు పొడవుగా మనకు అయితే దర్శనం అయితే ఇస్తారనమాట. ఇంకా కింద కూడా చూసుకోవచ్చు శ్రీ శంకు చక్రాలు అయితే కనిపిస్తాయి ఇక్కడ. ఇక్కడ పాదాలు కూడా చూసుకోవచ్చు ఎంత పెద్దగా ఉన్నాయో. ఇక్కడ చూసుకొని ముందుకైతే వెళ్ళిపోదాం. చూస్తే ఆ శ్రీ మహావిష్ణువుది పాదాలు ఎంత పెద్దగా ఉన్నాయో చూసుకోవచ్చు మనం. చాలా పెద్దగా ఉంది. కనీసం 5-6 అడుగులు ఉంటుంది అనుకుంటున్నా. అక్కడి నుంచి మనం ముందుకెళ్దాం ఇంకా ఎలా ఉంటుందో. ఇక్కడైతే వచ్చేటప్పుడు మనం కాళ్ళు చేతులు అయితే కడుక్కుందాం. ఇక్కడికి వచ్చిన తర్వాత ఎంట్రీలో ఈ విధంగా అయితే కనిపిస్తుంది. నైట్ టైం అయితే చాలామంది వస్తున్నారు, చూసుకోవచ్చు మనం. మనకు ఎంట్రెన్స్ దగ్గర వినాయకుడి టెంపుల్ అయితే కనిపిస్తుంది. ఇంకా ఇక్కడే నడిచి వచ్చినాం కదా, పక్కనే చూసుకోవచ్చు గరుడ వాహనం, శ్రీ మహావిష్ణువు వాహనమైన గరుడ దేవుడి టెంపుల్ అయితే కనిపిస్తుంది మనకి ఇక్కడ. లో వచ్చిన తర్వాత స్ట్రైట్గా ఇక్కడ దర్శనం చేసుకోవడానికి చాలామంది స్ట్రైట్గా వెళ్ళి అటు నుంచి అయితే లోపలికి వెళ్తున్నారు, చూసుకోవచ్చు మనం. దర్శనానికి అయితే వెళ్తున్నారు. మనం బయట చూసుకొని అయితే లోపలికి వెళ్ళి చూద్దాం ఎలా ఉంటుందో. సో మనకు ఇక్కడ కనిపిస్తుంది కదండి, ఈ గోపురం ఉత్తర ద్వారం అండి. ఇది ఉత్తర ద్వార గోపురం. ఇదైతే మనకు మెయిన్ టెంపుల్ అనమాట. మెయిన్ టెంపుల్ మీద గోపురం అనమాట ఇదైతే. అలా అయితే కనిపిస్తుంది. ఇక్కడ ఉత్తర ద్వారంలో చూసుకోవచ్చు చాలామంది ఇటువైపు నుంచి బయటికి అయితే వస్తున్నారు అనమాట. సో తూర్పు వైపు నుంచి లోపలికి వెళ్తున్నారు, ఇంకా ఉత్తరం వైపు నుంచి అయితే బయటకు వస్తున్నారు ఇక్కడ. ఇంకా ఇక్కడ గంట కూడా చూసుకోవచ్చు ఎంత పెద్దగా కనిపిస్తుందో మనకు. ఇంకా మనం ట్రావెలింగ్ చేసేటప్పుడు కొంచెం రిలాక్సింగ్గా ఉండాలంటే ఇలాగా చిన్నపిల్లలు అయితే అక్కడక్కడ కనిపిస్తూ ఉంటారు. వాళ్ళని చూస్తే కొంచెం మూడ్ అయితే చేంజ్ అయిపోతుంది. లెఫ్ట్ సైడ్లో ఆంజనేయ స్వామి ఒక పెద్ద విగ్రహం అయితే కనిపిస్తుంది. ఒకసారి చూద్దాం ఎలా ఉందో.
సో ఇక్కడ చూసుకుంటే మనం ఎదురుగానే చిన్నపిల్లలు ఇట్లా వీడియోలు తీసుకుంటారు కదండి, దాని మీద నిల్చొని ఫోన్ పెట్టేసి వీడియో అయితే తీస్తారు కదా, కొంచెం జాలీగా అయితే అనిపిస్తుంది అనమాట. అలా కొంచెం యాక్టివిటీస్ చేస్తే కూడా బాగుంటుంది కదా. ఇంకా ఇక్కడ చూసుకోవచ్చు ఎంతోమంది భక్తులు అయితే ఇక్కడ ఇరుముడి కూడా కట్టి ఉన్నారు, చూసుకోవచ్చు. ఓం స్వస్తి తిరునామ సంకీర్తనమవధారయ అరుణకాల్ తిరునామ సంకీర్తన. ఇక్కడ స్వామివారి పూజలు చూసుకున్న తర్వాత ఇక్కడ మనకు శ్రీకృష్ణుడి ఒక విగ్రహం, మంచి విగ్రహం అయితే కనిపిస్తుంది. చాలా అందంగా ఉంది చూడడానికి అయితే. ఇంకా వాటర్ ఫౌంటైన్ కూడా చూసుకోవచ్చు, చుట్టూ కూడా ఎలా నిర్మించి పెట్టారో ఇక్కడ చూసుకున్న తర్వాత పక్కన కూడా గోశాల కూడా కనిపిస్తుంది మనకు. వెనకే కనిపిస్తుంది కదా, గోశాల కూడా ఉంది. ఇక్కడ నుంచి చూసుకొని కొంచెం ముందుకైతే వెళ్దాం. శ్రీ మహావిష్ణువుది నీళ్ళల్లో అయితే ఒక విగ్రహం అయితే ఉంటుంది. ఇక్కడ శ్రీ మహావిష్ణువు వరాహ రూపంలో కూడా మనకు దర్శనం అయితే చేసుకోవచ్చు అనమాట. ఇక్కడ ఇలా చూసుకొని ముందు వెళ్దాం. టెంపుల్ అయితే చాలా బ్యూటిఫుల్గా కనిపిస్తుంది నైట్ టైం అయితే. ఎవరైనా ఇక్కడ టెంపుల్కి వచ్చే వాళ్ళు ఖచ్చితంగా నైట్ టైం రావడానికి ట్రై చేయండి. ఎందుకంటే వ్యూ చూడడానికైతే నైట్ టైమే బాగుంటుంది అన్నమాట. లైటింగ్లో చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా కనిపిస్తుంది మనకు. ఇంకా చూసుకోవచ్చు, దీని నిర్మాణం కూడా చాలా డిఫరెంట్గా అయితే ఉంటుంది. మొత్తం రాళ్లతో అయితే చేసి ఉన్నారు టెంపుల్ మొత్తాన్ని కూడా. ఇంకా నిర్మాణ శైలి కూడా చూసుకోవచ్చు అండి. దీని నిర్మాణం అయితే ద్రవిడ శైలిలో అయితే నిర్మించారనమాట. ఇంకా శిల్పకళ గోపుర నిర్మాణం ప్రత్యేకంగా ఇక్కడ ఆకర్షణీయంగా అయితే కనిపిస్తుంది అనమాట. సో ఇక్కడ చూసుకోవచ్చు మనం శ్రీ మహావిష్ణువుది నీళ్ళలో అయితే పడుకున్న విధంగా అయితే ఇక్కడ నిర్మించి పెట్టారనమాట. ఇంకా చూసుకోవచ్చు. ఇంకా బ్యూటిఫుల్గా అయితే టెంపుల్ అయితే మామూలుగా లేదనమాట. మొత్తం లైటింగ్స్తో ఆ టెంపుల్ మొత్తాన్ని అయితే ఫుల్గా అయితే డెకరేషన్ అయితే చేశారనమాట. ఇంకా చూద్దాం ముందుకు. ఇప్పటి వరకు పైన చూసాం కదా, ఇప్పుడు నువ్వు కింద నుంచి అయితే చూద్దాం ఏ విధంగా కనిపిస్తుందో మనకు. ఇక్కడ మనం చూసుకోవచ్చు, ఇక్కడ ఈ దీపాలు మొత్తం ఒత్తులు అయితే 365 అయితే ఉంటాయంట. ఇక్కడ తీసుకొని మనం అక్కడ వెలిగిస్తే మనకి కనిపిస్తుంది కదా, ఇక్కడ వెలిగిస్తే 365 రోజులు వెలిగించినట్టు అర్థం అంట. ఇక్కడ వెలిగిస్తే లోపలికైతే వెళ్ళిపోదాం. ఇప్పటి వరకు అయితే పైనుంచి చూసాం అనమాట. సో మనం ఇప్పుడైతే లోపలికి వెళ్ళి చూద్దామండి లోపల నుంచి ఎలా కనిపిస్తుందో. గొప్ప ఎంట్రన్స్ మాత్రం మామూలుగా లేదండి. ఆ నిర్మాణ శైలి చూసుకుంటే మామూలుగా లేదనమాట. ఆ దర్వాజాలు కూడా చూసుకోవచ్చు ఎంతెంత పెద్దగా ఉన్నాయో. ఇంకా చూడవచ్చండి చుట్టూ కూడా ఎలా ఉన్నాయో. మొత్తం కూడా గోపురాలు అయితే కట్టి ఉన్నారనమాట. చూడడానికి 2 కళ్ళు సరిపోవట్లేదు, ఆ విధంగా అయితే ఉంది. ధ్రువాణి ధర్మధర్మమాన్. ఓం స్వస్తి తిరునామ సంకీర్తనమవధారయ అరుణకాల్ తిరునామ సంకీర్తన. ధ్రువాణి ధర్మధర్మమాన్. ఓం స్వస్తి.